బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరుస పర్యటనలతో బిజీగా గడుపుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. 3 బహిరంగ సభల్లో జనసేనాని హాజరు కానున్నారు. పాలకొల్లు, నరసాపురం, భీమవరంలో జరిగే బహిరంగ సభల్లో జనసేనాని పాల్గొని కార్యకర్తలు, జన సైనికులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పవన్ ప్రచారానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు పార్టీ శ్రేణులు. జనసేనాని 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 నీ అడుగుల తోడై యుద్ధం చేస్తాం. ఏపీలో ఎండల వేడితో పాటు పొలిటికల్ హీట్ కూడా తారాస్థాయికి చేరుతుంది. అనారోగ్యంతో ఇబ్బంది పడుతూనే పవన్ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. సభలు, సమావేశాలు, రోడ్ షోలతో ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ సభలకు జనం పోటెత్తుతున్నారు. ఒకవైపు ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే మరోవైపు జనసేన మేనిఫెస్టోను వివరిస్తున్నారు ప్రజలకు. జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటరు దేవుళ్లను విజ్ఞప్తి చేస్తున్నారు. సైన్యం నువ్వయ్యావు, మా ధైర్యం నువ్వయ్యావు, మమ్ము నడిపించే నాయకుడవు, మా గుండెల చప్పుడు నువ్వు, మా రామ బాణం నువ్వు, నూరేళ్ళు సల్లంగుంటావు. జనసేనాని జనసేనాని జనసేనాని. ఆరోగ్యం బాగోలేకపోయినప్పటికీ గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. బహిరంగ సభల వేదికగా ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీల వైఫల్యాలను ఎండగడుతూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. పవన్ ఎక్కడికి వెళ్లినా ఆయన వైపు పూల వర్షం కురుస్తూనే ఘన స్వాగతం పలుకుతున్నారు ప్రజలు. మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు, మాటిస్తే వస్తాడు, నచ్చిందే చేస్తాడు, మాటిస్తే వస్తాడు, నచ్చిందే చేస్తాడు, పేదోడి కంట నీరు. ఇక జనసేనాని టూర్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నేతాజీ అందిస్తారు. నేతాజీ, చెప్పండి, ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ ప్రచారం చేయనున్నారు. దీనిపై ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించబోతున్నారు. ఆయన మొత్తం 3 బహిరంగ సభల్లో పాల్గొంటారు. ముందుగా ఉదయం 10 గంటలకు పాలకొల్లులోని గాంధీ బొమ్మ సెంటర్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి నరసాపురం చేరుకుంటారు. నరసాపురంలో ఉదయం 11 గంటలకు పబ్లిక్ మీటింగ్ ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అది పూర్తి చేసుకుని నేరుగా భీమవరం పోలీస్ బొమ్మ సెంటర్ లో భారీ బహిరంగ సభను చేశారు. అక్కడ కూడా పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఎన్నికలకు సంబంధించి ప్రచారానికి ఇవాళ ఆఖరి రోజు సాయంత్రం 5 గంటలతో సమయం ముగిసిపోతుంది కాబట్టి ఈలోగానే వీలైనంత ఎక్కువగా ప్రజలకు ఏం చెప్తాలో అది చెప్పేందుకు ఆయా పార్టీలను అభ్యర్థులంతా కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. జనసేనాని ఎన్నికల ప్రచారంలో ఈసారి డ్యూటీకి చేయాలని మనం చెప్పాలి. ప్రజలంతా కూడా పవన్ కి మద్దతు పలికారు, స్వచ్ఛందంగా తరలి వచ్చారు. పవన్ కళ్యాణ్ కి ఆరోగ్యం సహకరించకపోయినా కూడా జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, వీర మహిళల కోసం పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి మరీ ప్రసంగిస్తున్న పరిస్థితిని అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఇతర పార్టీల మాదిరి కాకుండా జన సైనికులంతా కూడా తమ సొంత ఖర్చులతో వస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ప్రతి బహిరంగ సభలో తన మేనిఫెస్టోలో పొందుపరుస్తున్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రజలకు వివరిస్తున్నారు. ప్రజల నుంచి మద్దతు కోరుతున్నారు. మీకు రాజకీయాల్లో మార్పు కావాలంటే ఈసారి ఖచ్చితంగా జనసేనకు మీరు మద్దతు పలకాల్సిందే అంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలానే అన్నదాతలకు సంబంధించి 5,000 పెన్షన్ కావచ్చు, ప్రతి ఎకరాకు 8,000 రూపాయల ఆర్థిక సాయం కావచ్చు, నిరుద్యోగులకు సంబంధించి 3 లక్షల బ్యాక్లాగ్ పోస్టులను 6 నెలల్లోగా భర్తీ చేయడం కావచ్చు, అలానే తనలాగా 10వ తరగతి చదివిన నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వారందరినీ దృష్టిలో పెట్టుకుని స్పెషల్ పోలీస్ కమాండోలుగా 25,000 మందికి అవకాశం కల్పిస్తా అన్నారు. అటు ప్రభుత్వ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తా అన్నారు. ఎందుకంటే తాను కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కొడుకుని కాబట్టి ఉద్యోగుల యొక్క కష్టసుఖాలు, వాళ్ళ సమస్యలు ఏంటో నాకు తెలుసు అంటూ వాళ్ళలో కూడా భరోసా ఉంటే ప్రయత్నం చేశారు. ఇదే కాకుండా పేదింటి ఆడబిడ్డలు ఎవరైతే ఉంటారో 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకి పెళ్లిళ్ల సమయంలో 1 లక్ష రూపాయల ఆర్థిక సాయం చేస్తా అన్నారు. మా ఇంటి మహాలక్ష్మి పథకం పేరుతో, అలానే పుట్టింటి చార పేరుతోటి 10,116
సాయం చేస్తా ఉన్నారు. ఈ రకంగా అన్ని వర్గాల వారిని ఆదుకునే విధంగా పవన్ కళ్యాణ్ జనసేన మేనిఫెస్టోలో అన్ని అంశాలను పొందుపరిచారు. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు సంబరం పడుతున్నారని చెప్పాలి. ఆయన విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా వడదెబ్బకు గురయ్యారు. ఒక రోజు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించిన డాక్టర్ల వినతిని తెరచిన పెట్టి మరి జన సైనికులు తన ప్రజల కోసమే వారి బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. గంటల తరబడి ప్రసంగిస్తున్నారు. అటు అధికార విపక్ష పార్టీల వైఖరి ఏదైతే ఉందో దాన్ని ఎక్కడికక్కడ ఎండగడుతూ ఎట్ ద సేమ్ టైం జనసేన పార్టీ ప్రజలకు ఏ విధంగా అండగా ఉండబోతుంది అన్నది ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలంతా కూడా పవన్ కళ్యాణ్ ప్రసంగాలని ఆసక్తిగా గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఒకటే చెప్తున్నారు, మీకు నచ్చితేనే జనసేన పార్టీకి ఓటు వేయండి, నాకు ఓటు వేయమని మాత్రం నేను అడగను. నేను మీకోసమే పనిచేసేవాడిని, మీకోసమే కోట్ల సంపాదనను వదులుకుని రాజకీయాల్లోకి వచ్చాను, మీకు పార్టీల భవిష్యత్తు ఇచ్చేందుకే నేను వచ్చానంటూ కూడా పవన్ కళ్యాణ్ ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎలా చూసినా కూడా అటు టీడీపీ, ఇటు వైసీపీ, ఇటు జనసేన ఈ 3 పార్టీలు ఉన్నాయి. ఈ 3లో మీకు ఏది నచ్చితే ఆ పార్టీని మీరు గెలిపించుకోండి అంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలంతా కూడా ఆలోచనలో పడ్డారు. ఒకసారి జనసేన పార్టీకి అవకాశం ఇస్తే బాగుంటుంది అన్నట్టుగా ప్రజలంతా కూడా చర్చించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నేతాజీ. నోడు లేనోడంటూ తేడా చూపని నీ గుణం, నీకెదురుగా వచ్చే వారికి నీ చూపే శాసనం. మా సైన్యం నువ్వయ్యావు, మా ధైర్యం నువ్వయ్యావు, మమ్ము నడిపించే నాయకుడవు. మా గుండెల చప్పుడు నువ్వు, మా రామ బాణం నువ్వు, నూరేళ్ళు సల్లంగుంటావు. జనసేనాని 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 అడుగులోడుగై యుద్ధం చేస్తాం. హనుమంతుడి గుండెలో కొలువై ఉన్నారాము. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.